గట్టిగా పొట్ట గట్టిగా అది ఇంకో కొంచెం దగ్గర పెట్టి రాదు, ఇది కొంచెం దగ్గర పెట్టి రాదు. అదే తొందరగా జారిపోవాలంటే బాగా దూరం జారవలసి వస్తుంది కదా, దగ్గర పెట్టుకుంటే బాగా దూరం జారాడు. అమ్మాయి గట్టిగా పెట్టుకో, లూజ్ చేస్తాను. నువ్వు మోకు పెట్టుకో, ఫస్ట్ మోకు పెట్టుకున్నాక దాన్ని టైట్ చేసుకొని ఎంత మట్టుకు సరిపోతుంది అనేది ఫస్ట్ మోకు వేసుకొని నువ్వు భుజం లూజ్ లూజ్ లూజ్గా టైట్ చేసి అయితే దూరం మనిషి మనం మరొకటి కరెక్ట్ కాదు కాబట్టి తప్పించినట్టు భయపడలేదు. అది టైట్ ఉంటే తొందరగా అది అవుతుంది. కొంచెం దెబ్బేసి అంటే ఇడిచిపెట్టాలంటే ఇడిచిపెట్టాడు కదా, ధైర్యం సరిపోదు, ఎవరికి ధైర్యం సరిపోదు. అది కొంచెం లూజ్ పట్టుకొని ఇడిచిపెడితే నువ్వు ఆల్రెడీ కాదు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చెప్దాం. పైకి వెళ్ళని ఏడే వద్దు అన్ని ఇన్స్ట్రక్షన్స్. కలిపి పట్టుకొని నేను చెప్పినప్పుడు వస్తుంది ఇది అంటున్నావా? ఓకే అన్ని పెట్టుకున్నావుగా, అది ఊరికే గాడ్ లేదు మరి. ఆల్పాటు ఒక్కసారి కొంచెం చేసుకో, చిన్నగా నేల తీసుకో. అది ఇడిచి ఓకే అన్న. ఇప్పుడు చూడండి అలాంటి ఓకే అన్న ఆగు. ఇక్కడ చూడు, చిన్నగా ఈ మోకుని భుజాల మీదకి ఎత్తు, లోపలికి రా, చిన్నగా చిన్నగా అటే చేతులు వెనక కనుక్కో, చిన్నగా ఇడుసు వదిలే అన్న, పక్క వదిలే. కాళ్ళు కొంచెం కింద పెట్టు, కాళ్ళు కిందకి ఎట్లా జారుతుంది, కాళ్ళు కింద పెట్టు, కాళ్ళు కూడా తీసేయి. ముందుకు రావాలా నువ్వు, మాకు పెట్టవా చేతులు ఇడిచిపెట్టిగా డైరెక్ట్ ఇడిచిపెడతా. అన్న ఒక్కసారి చూస్తే ఇప్పుడు అంటే ఆయన అంటే చిన్నగా ఇడిచిపెట్టారు. మామూలుగా మీరు పడేటప్పుడు అంత స్పీడ్ గా అట్లా చిన్నగా ఇడిచిపెట్టుడే కాదు, ఎంత స్పీడ్ గా పడతారో అంత స్పీడ్ గా లాక్ అవుతారు తప్ప ఓపెన్ కాదు, కింద కూడా రారు. అర్థమైంది? ఇప్పుడు ఇలా ఉన్నారనుకో, ఇప్పుడు కాళ్ళకి ఇక్కడ తగలేదానికి అవకాశం ఉంది కాబట్టి స్పీడ్ గా పడితే మీకు గార్డ్ ఇస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలాగ బీ కింద కుడిపోయినా సరే కింద పడడానికి అవకాశం లేదు ఇది పెట్టుకుంటే. సో మళ్ళీ కాళ్ళు కొంచెం కాళ్ళు పైకి మొద్దుకేసుకో, అట్లా పట్టుకో. అర్థమైంది? అట్లా వేసుకున్నారు బీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి ఆయనకి ఇక్కడ మోక అందుతుంది. చూస్తే పొట్టిగా ఉంది కాబట్టి మోక అందుతుంది. అట్లా కాకుండా ఈ తాడు పొడుగ్గా ఉందనుకో, మీరు ఈ దాకా వస్తుంది, మోక అందదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ వైట్ కలర్ తాడు ఉంది కదా, దీన్ని పట్టుకొని పైకి ఎక్కుతారు. ఆ వైట్ కలర్ తాడు పట్టుకొని పైకి ఎక్కుతారు. అంత శక్తి లేదు మనకి, అంత సామర్థ్యం లేదంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంచెం తగ్గుతుంది కదా. చెట్లు ఎప్పుడు తగ్గదు కానీ ఫుల్ చేసే పవర్ అయితే తగ్గుతుంది కదా. అప్పుడు ఆ మోక అందే అంత గ్యాప్ మాత్రమే వదులుకోవాలి. దానికోసమే ఇది ఎక్కువ లెంత్ ఉండదు అని చెప్పి, ఇది ఎక్కువ పొడుగు ఉండదు. ఓకేనా? ఇప్పుడు చూడాలి మోక పట్టుకో, ఈ వైపు రాకుండా లోపలికి అంతే. లెంత్ ఎక్కువ ఉండి మోక అందకపోతే తాడు పట్టుకొని లోపలికి వెళ్తారు. లేదు ఇక్కడ మోక అందుతుంది అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కింద పడినప్పుడు పైకి లేయట్లేదు కదా, మనం తాడు పట్టుకోవడానికి వస్తలేదు కదా అనేసి మోకు మీరు చెట్టులు పట్టుకున్నారు అనుకో, ఈ ప్రెజర్ ఆ రోపు మీద ఉన్న బరువు అంతా తగ్గిపోయి